హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు ఇంతలో ఎన్నెన్ని వింతలో పార్ట్ 8 చూసేద్దాం. కానీ చాందిని ఆ ప్లేట్ తీసుకోకుండా హా అంటూ నోరు తెరిచింది. తన ప్రవర్తనకి నవ్వుకుంటూ అన్నం కలిపి చాందిని నోటికి అందించాడు ఆదిత్య. ఆమె పేదాలు అతని చేతిని సుతారంగా తాకగానే అతనికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టుగా అయ్యింది. తినిపించడం ఆపి మరీ ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు అతన్ని కవ్విస్తున్నట్లుగా అనిపించి టేబుల్ పైన ఉన్న వాటర్ గ్లాస్ ఎత్తి గబగబా అన్ని వాటర్ తాగేశాడు. తర్వాత తన వైపుకి చూడకుండా తనకు తినిపించి అతను కూడా తినేశాడు. అది చూసి చాందిని ఇది సరిపోయినట్లుగా లేదు, ఇంకా కొంచెం డోస్ పెంచాలి అనుకొని వాటర్ తాగుతూ మధ్యలో పొలమారినట్టుగా దగ్గుతుంది. దానితో వాటర్ అన్ని చాందిని వేసుకున్న షెడ్ పైన పడతాయి. ఆ వాటర్ తుడుచుకుంటున్నట్టుగా ఇంకా వాటర్ని స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. అది చూసి చాందిని పర్లేదులే వదిలే, వేరే షర్ట్ వేసుకుందువు కానీ అని చెప్పి చాందిని ఎత్తుకొని మళ్ళీ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తనని బెడ్ పైన పడుకోబెట్టి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి వేరే షర్ట్ తీసుకుని వస్తాడు. దాన్ని చాందినికి ఇచ్చి చేంజ్ చేసుకో అని చెప్పి అతను వెనక్కి తిరిగి నిలబడతాడు. ఇంత చేసినా కూడా ఆదిత్య లిమిట్స్ దాటకపోయేసరికి ఏంటి ఈయన ఛాన్స్ దొరికితే చాలు అల్లికిపోయేవాడు కదా, మరి ఇప్పుడేంటి ఎంతలా టైం చేసినా అలా సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అని మనసులోనే అనుకుంటూ లాస్ట్గా ఇంకొకసారి ట్రై చేస్తా అని అనుకొని షర్ట్ పైన 2 బటన్స్ తీసి హా అని చిన్నగా అరుస్తుంది. ఆ అరుపు విని ఆదిత్య వెంటనే వెనక్కి తిరుగుతాడు. కానీ కనిపించకుండా ఉన్న ఎద అందాలను చూశాక ఇక ఆగలేక మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు. చాందిని ఆదిత్య చూపులకి సిగ్గుతో తల కిందకి దించుతుంది. ఆమె గడ్డాన్ని పట్టుకొని తలపైకి లేపి తన కళ్ళల్లోకి చూస్తూ ఆమె అదరాలని అందుకుంటాడు. చాందిని కూడా అతన్ని దగ్గరికి లాక్కొని అతని షర్ట్ బటన్స్ తీయడం స్టార్ట్ చేస్తుంది. వారి ఇరువురి దేహాల నుండి బట్టలు ఎప్పుడు విడిపడ్డాయో కూడా వారికి తెలియలేదు. ఇక చివరి ఘట్టంలోకి రాగానే చాందినికి గాయమైంది అని గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఆగిపోతాడు ఆదిత్య. అతను అలా వెనక్కి తగ్గేసరికి ఏం అర్థం కాని చాందిని అతని వైపుకు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది. అతను మాత్రం ఆమె పైన దుప్పటి కప్పి సారీ చాందిని, నువ్వు నొప్పితో బాధపడుతున్నా కూడా కంట్రోల్ తప్పేశాను అంటూ కింద పడి ఉన్న షర్ట్ తీసి ఒకటి చాందినికి ఇచ్చి మరొకటి అతను వేసుకుంటూ ఉంటాడు. అతను అలా ఎందుకు చేస్తున్నాడో అర్థమైన చాందిని దుప్పటి తీసి వెళ్ళి ఆదిత్యని వెనక నుండి హగ్ చేసుకుంటుంది. ఆదిత్య చాందిని ముందుకు తీసుకొని ఆమె మొహం పైన పడిన వెంట్రుకలని చెవి వెనక్కి తోస్తూ వెళ్ళి పడుకో, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఆమె నుండి దూరంగా జరుగుతాడు. వెళ్తున్న అతని చేతిని పట్టుకొని ఆపేసి ఎక్కడికి అని అడుగుతుంది. బాత్ చేసి వస్తాను అని చెప్పి ఆమె చేయిని విడిపించుకుంటాడు. కానీ చాందిని మాత్రం వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఏమైందిరా అంటూ మృదువుగా అడుగుతాడు ఆదిత్య. ఆది అని అంటూ మత్తుగా పిలుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంటుంది. అబ్బా చాందిని వదలవే, ఇప్పుడు నువ్వు వదలకపోతే ఇక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, అర్థం చేసుకో. అయినా ఇప్పుడు నేను ఎవరు కంట్రోల్ చేసుకోమంటున్నారు చెప్పు ఆది అని తన చూపుని కిందికి దించుకుంటూ చెప్తుంది. మరి గాయం అని ఆమె మొహంలోకి చూస్తూ అడుగుతాడు ఆది. గాయం లేదు ఏమీ లేదురా బాబు అంటూ చాందిని సిగ్గుపడుతూ చెప్పగానే ఆది కూడా పూర్తిగా కంట్రోల్ తప్పి ముందుకు వెళ్తాడు. కాసేపటికి అలసిపోయి తన హ్యాండ్ పైన నిద్రపోతున్న చాందిని చూస్తూ తన మొహం పైన ఉన్న వెంట్రుకలని పక్కకి తోసి నుదిరిపైన ముద్దు పెట్టుకొని తన్ని అతని గుండెలకి పొదుముకొని నిద్రలోకి జారుకుంటాడు ఆదిత్య. మరుసటి రోజు ఉదయం ఆ సూర్యుడు తన వెచ్చని కిరణాలతో అందరినీ మేలుకొలిపేశాడు. కానీ చాందిని ఆదిత్యాలు మాత్రం ఇంకా గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. ఉదయం 9 అవుతుండగా ఆదిత్య ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రంతా చాందిని అతని చేతిపైన నిద్రపోవడం వల్ల చేయి కొంచెం నొప్పిగా అనిపించింది. కానీ తన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని ఆదిత్య మెల్లగా టేబుల్ పైన ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకుంటాడు. ఆ కాల్ ఇంటి నుండి కావడంతో లిఫ్ట్ చేసి హా అమ్మ చెప్పు అని చిన్నగా అంటాడు. అటువైపు నుండి వాళ్ళ అమ్మ సావిత్రి, అరే కన్నా, పిల్లలు కోడలితో మాట్లాడాలని గోల చేస్తున్నారా, నేను తనకి కాల్ చేశాను కానీ తను కాల్ లిఫ్ట్ చేయలేదు, అందుకే నీకు చేశాను, ఒకసారి తనకి ఇవ్వరా అని అంటుంది. అమ్మ అది చాందిని స్నానం చేయడానికి వెళ్ళింది, తను వచ్చాక తనతో కాల్ చేపిస్తాను, ఓ 10 minutes పడుతుంది. అవునా సరేరా, తనతో మాట్లాడే అంతవరకు వీళ్ళు టిఫిన్ కూడా చెయ్యను అంటున్నారు,
త్వరగా కాల్ చేపించు అని చెప్పి కాల్ కట్ చేస్తారు. మొబైల్ పక్కకు పెట్టేసి చాందిని వైపుకు తిరిగి తన తలలో చేయి పెట్టి నిమురుతూ ఉంటాడు. హాయిగా నిద్రపోతున్న తన మొహం ఇంకా ఎక్కువగా అట్రాక్టింగ్గా అనిపించి తన మొహం పైన ముద్దులు పెడుతూ ఉంటాడు. లాస్ట్లో తన పెదాలపైన చిన్నగా పెదాలను ఆనించి వెనక్కి జరుగుతుండగా చాందిని కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అప్పి అని నిద్ర మత్తులోనే అంటుంది. గుడ్ మార్నింగ్ మై డియర్ వైఫీ అని మళ్ళీ నిద్రపైన ముద్దు పెట్టి చెప్తాడు ఆదిత్య.